జై స్వరాజ్య టీవీకి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ 100 కోట్ల కుంభకోణం కేంద్ర ప్రభుత్వం వేసినట్టు సుప్రీంకోర్టులో వేసినటువంటి కవిత బెయిల్ విషయానికి వస్తే ఈ ఈడీ సిబిఐ వాటి విచారణ అంటే పూర్తి స్థాయిలో బయాస్గా ఉండి అవి కేంద్ర ప్రభుత్వంలో వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణంలో తీసుకుంటే ఇప్పటి వరకు కవిత గారి మీద 50,000 పేజీల ఛార్జ్షీట్ సమర్పించారు. కానీ అందులో ఏ ఒక్కటి కూడా సుప్రీంకోర్టు ప్రామాణికంగా లేని ఎవిడెన్స్ లేదు. 100 కోట్ల రూపాయల సింగిల్ రూపీ కూడా రికవరీ కాలేదు. వాళ్ళు 50,000 పేజీల్లో వేసింది ఏంటంటే ఇంతవరకు కూడా అప్రూవ్గా మారిన నిందితుల యొక్క స్టేట్మెంట్ తప్ప మిగతా ఏ ఆధారం చూపించలేకపోయారు. దాన్ని బేస్గా చేసుకుని ఒక స్త్రీని ఇన్ని నెలల కంటే 5 నెలలు గడుస్తున్న విచారణ పేరుతో సుప్రీంకోర్టు జైల్లో ఉంచకూడదనే ఉద్దేశంతో గౌరవ న్యాయస్థానం ఆమెను విడుదల చేసింది. ఇక ముందైనా బయాస్గా లేకుండా ఈడీ సిబిఐ లాంటివి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఒక న్యాయవాదిగా మేము కోరుకుంటున్నాం.